నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గతంలో ఎవరైతే భూ కబ్జాదారులు మాఫియా చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్రావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మాణిక్రావు గారు నమస్కారం. అయితే ఇప్పుడు గతంలో ఎవరైతే భూ కబ్జాదారులు మాఫియా చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళకి అందరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని కూడా మనకు వార్త అయితే హైలైట్ అయ్యింది. ఈ వార్తలు మనం తెలియజేసుకోవాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి తెలియజేసుకుందాం. దానికి ముందు పేపర్లు అయితే మనం వెళ్దాము. పేపర్లో చూస్తే భూ కబ్జాదారుల హంతకులతో సమానం, భూ కబ్జాదారులు హంతకులతో సమానం. అయితే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 ఏళ్లలో భూమి ఏ విధంగా దోచుకున్నారో, కొండలు గుట్టలు పోరంబోకని ప్రభుత్వ భూమిని మొత్తాన్ని దోచుకొని చివరికి పశువులు కూడా మేయడానికి మేత లేకుండా భూ కబ్జాదారులు ఆక్రమణకు గురైంది భూమి అంతా కూడా. ఈ విషయాన్ని పరిశీలించినటువంటి సీఎం గారు ఆయన హృదయం ఎంతగానో ఆవేదన చెందింది. ఖచ్చితంగా ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రజల భూములు కాపాడాలి, ప్రభుత్వ భూములు కాపాడాలనేటువంటి సత్సంకల్పంతో ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ పట్ల సింహ స్వప్నమై వాళ్ళ గుండెల్లో చలిరేపే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోబోతున్నారు. ఒక్కసారి ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. పీడీ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పీడీ యాక్ట్ ఉంటుంది, భూ కబ్జాదారులకి ఎలాంటి చట్టం ఉందో ఆ చట్టం ఆటోమేటిక్ ఉంటుంది. అంటే పీడీ యాక్ట్ లో సంఘ విద్రోహ శక్తులుగా కూడా పరిగణిస్తారు. దీని గురించి మాట్లాడాలంటే ఈ చదివిన తర్వాత రియాక్ట్ అవుతా. అక్రమాలకు సహకరించిన అధికారులు ఉద్యోగుల పైన, అక్రమాలకు పాల్పడ్డ అధికారులు మీరు కూడా ఆలోచించండి. ఎవడెంతో కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు, ప్రలోభాలకు, రాజకీయ పలుకుబడుకు తలొగ్గి విఆర్ఓలు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, బ్రహ్మాండంగా వాళ్ళకి అమౌంట్ చేతిలో పడగానే అడంగుల్లో వెంటనే పేర్లు మార్చేసి ఒకరికి ఇప్పుడు మీ పేరుని భూమి ఉంది అనుకోండి, నేను వాళ్ళకి ఏదన్నా ఆశ చూపి ఏదైనా డబ్బులు ఏదైనా ఇస్తే మీ పేరు ఉన్నటువంటి భూమిని ఆన్లైన్ కదా, ఆ యొక్క భూమిని నా పేరుతోటి చేసేస్తారు. నేను దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. ఆ బ్యాంక్ అధికారులకు కూడా దళారులు ఉంటారు మధ్యలో. బ్యాంక్ అధికారులు కూడా ఇందులో కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా చాలా తెలివిగా, కంప్యూటర్ ఆపరేటర్లు ఎంత దందా అంటే నేను కలర్ చూసే ఒకడిని, ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎంఆర్ఓ డిజిటల్ సైన్ కూడా అతనే తీసుకొని లాగిన్ అయిపోయి చేసేస్తూ ఉంటాడు. మళ్ళీ అవసరం లేనప్పుడు ఆ పేర్లు మళ్ళీ యథార్థంగా ఎక్కిస్తూ ఉంటాడు. ఇట్లా మతలబ్ చేసినటువంటి ఒకటి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను మాట్లాడాను. ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి కాళ్ళు అరిగేలాగా రైతులు, సన్నకారు రైతులు, కౌలు రైతులు తిరుగుతూ ఉంటారు వాళ్ళ అవసరాల కోసం. కానీ రెవెన్యూ సిబ్బంది చాలామంది నిర్లక్ష్యంగా లెక్క లేకుండా చేస్తూ ఉంటారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఒక రైతు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి పెట్రోల్ పోసుకున్న పరిస్థితి ఉంది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత అవినీతికి పాల్పడుతుంది అనేది, అంటే అందరు కాదు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఆదేశాలు ఇప్పించి మొత్తాన్ని కూడా భూమి ఎక్కడైతే ఆక్రమణకు గురైందో దాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు చూసారా? చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా ఉన్నారంటే ఈ భూ కబ్జా విషయంలో. అంతెందుకండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా విలేజ్లోనే దళితులకు సంబంధించిన భూమిని కబ్జా చేశారు. మరుభూమి దాదాపు 150 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఆ భూమి దళితులు శ్మశానానికి ఉపయోగిస్తుంటారు. అంటే మరణించిన తర్వాత మరుభూమి, ఒక రకంగా మరుభూమిని కూడా ఆక్రమించుకొని ఎవడ పేరును పెట్టేసి అది పోరంబోగులో ఉంది, అందుకే పలానా రెడ్డి దీన్ని ఆక్రమించాడు, మనం ఏం చేయలేము, వాళ్ళు బలవంతులు అని చెప్పారు. సో దీనిపైన నేను అప్పుడే స్పందించాను. దీని గురించి అప్పుడు అధికారులు కొంతమంది దగ్గర తీసుకెళ్లాను. అయితే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఆయన దృష్టి కూడా నేను తీసుకెళ్లాను. దీనికి సంబంధించి ఆయన పరిష్కారం చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది. ప్రహరీ గట్టిచ్చేసి ఎవరైతే భూ కబ్జాదారులు, ఆక్రమణదారులు ఉంటారో అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని ప్రక్షాళన చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా విలేజ్ కాబట్టి. సో ఈ భూ కబ్జాదారులు ఇందా చెప్పాను,
అంటే శ్మశానాన్ని కూడా వదలకుండా కబ్జా చేశారు, అవును. కొండల్ని తవ్వేశారు, గుట్టలు లేవు, పశువులు మేత మేయడానికి కూడా మేతలు లేవు. ఇదంతా గమనించినటువంటి సీఎం గారు, అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ప్రజలు తీవ్ర స్థాయిలో అర్జీలు వెళ్ళిపోయాయి సీఎం గారికి. ఇక్కడ ఒకసారి మన మ్యాటర్లోకి వెళ్తే, ఫ్రీ హోల్డ్ భూములు అంటే భూ యాజమాన్య హక్కుల కల్పన, ఆ ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు. చూడండి, అంటే భూ యాజమాన్య హక్కులు కల్పన అంటే ఆ భూమి ఎవరైతే ఉందో వాళ్ళకి యాజమాన్యం హక్కులు కల్పించే విధంగానే ముసుగులో వాళ్ళకి దారాదత్తం, ఎవరికి పడితే వాళ్ళకి దారాదత్తం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన వ్యక్తులకి, తన అనుచరులకి, వైసీపీ మూకలకి దోచుకోమని చెప్పాడు అనమాట. గట్టిగా దోచుకొని ఇష్టానుసారంగా వాళ్ళు భూ కబ్జాకు పాల్పడ్డారు. ఇక్కడ మనం చూసినట్లయితే వైకాపా పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. బాబా, అంటే ఏదైతే నిషిద్ధ భూమి ఉందో, అసైన్డ్ భూమి ఉందో ప్రభుత్వం పేదలకు ఇస్తారు వ్యవసాయం చేసుకోవడానికి, ఆ భూమిని ఆ లిస్టులో నుంచి తొలగించి తన వ్యక్తులకి, అంటే బడాబాబులకి దోచిపెట్టారు. చోటా నాయకులు, ఆ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి దారాదత్తం చేసుకుని ఇష్టానుసారంగా దాన్ని దోచుకునే ప్రయత్నం చేశారు. దోచుకున్న భూ కబ్జాదారులు ఖబర్దారని సీఎం గారు హెచ్చరిస్తున్నారు, బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ చూడండి, 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా కాజేశారు. సో దీన్ని మళ్ళీ రికవరీ చేపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే కబ్జా చేశారో ఖచ్చితంగా మీ భరతం పడడానికి సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే, ఇది చూడండి, నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనుకున్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. ఎవరైతే రాజకీయ నాయకులు నేను నాయకుడిని కదా, మీరు చూసుకుంటే నేనున్నా అని చెప్తాను కదా, వాళ్ళకు కూడా చూడండి, ప్రజాపాలన అంటే రాజకీయ నేతలు నావాడైనా పరాయివాడైనా ఏవాడైనా సరే, ఎవడైనా సరే ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని అన్యాయంగా కబ్జా చేస్తే తాట తీస్త కబడ్దారని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఈరోజు హైలైట్ గా మనం మీడియాలో చూస్తున్నాం. సో అలాగే రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన అవసరం. వైకాపా పాలనలో భూములను బలవంతంగా లాక్కునేందుకు నిషిద్ధ జాబితా అంటే 22A పెడతామని బెదిరించి భూ కబ్జాలు చేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నారు. అయితే మనం ఈ భూ కబ్జా మీద ఇంత సీరియస్గా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నడూ కూడా ఇంత కన్నెర చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే దాని గురించి గ్రామ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అణచివేతలకు గురైన వ్యక్తులు కంప్లైంట్ రాలేదు. అయితే స్వేచ్ఛ ఎప్పుడైతే వచ్చిందో 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ళు ఒక చీకటి పాలన ముగిసింది కదా, అక్కడి నుంచి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని నిలుస్తూ వాళ్ళు కొరడా జులిపించడంతో ప్రజలకు ఆశ కలిగింది. ఎస్, మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మా భూమి రికవర్ అవుతుంది అని ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం అనేది చూస్తా ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి అర్జీలు వస్తూ ఉన్నాయి. ప్రజాపాలన ఎలా ఉందో ఒకసారి మనకు చూపిస్తా ఉన్నారు. షాలి గారు, మనం చూసినట్లయితే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు ఆదేశించారు. ప్రజలు వారి సమస్యల మీద ఫిర్యాదు కనుక చేస్తే దాన్ని సత్వరమే అధికారులు దాన్ని పరిష్కరించాలి. తత్సారం చేసి పట్టించుకోకుండా చూద్దాములే చేద్దాములే ఇవన్నీ జాంతానాయి అనమాట, ఇవన్నీ కుదరదు అన్నట్టు సీఎం గారు చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై 1,74,720 అర్జీలు రాగా అందులో 67,928 అంటే 67,928 అర్జీలు రెవెన్యూ విభాగం నుంచి వచ్చాయి. దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజలు పలు రకాల మీద సమస్యలకు దరఖాస్తు చేసుకుంటే, అర్జీలు పెట్టుకుంటే, ఒక రెవెన్యూ విషయంలోనే అంటే ఏదైతే మనకి భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయో దానికి సంబంధించే సింహభాగం 67,000 అంటే దగ్గర 68,000 అంటే 67,928
అంటే దగ్గర దగ్గర 68,000 అర్జీలు వచ్చాయి. సో దీంతో అంటే రెవెన్యూ శాఖలో ఎంత మతలబ్ జరుగుతుందో, ఎంత అవినీతి జరుగుతుందో, ప్రజల భూములు ఎంతగా కబ్జా అవుతున్నాయో, అలాగే గవర్నమెంట్ భూములు కూడా ఎంత కబ్జా అవుతున్నాయో సీఎం గారి దృష్టికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక మనం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన భూ కబ్జాలు, దందాల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విస్మయం చెందారు ఒక రకంగా ఆయన. రెవెన్యూ శాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఈ అవకతవకలపై చర్చ జరిగింది. నిషిద్ధ జాబితా నుంచి తొలగింపు అక్రమాలు సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా జరిగాయని అధికారులు వివరించారు. ఫ్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు ప్రధానంగా పెనుగొండ, నందలూరు, ధర్మవరం, వెదురుకుప్పం, రామాపురం, డోర్నాల, అలాగే ఏర్పేడు, సోమందేవపల్లి తదితర మండలాల్లో జరిగాయని అధికారులు తెలియజేశారు. కలెక్టర్ల సదస్సు తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు పేర్కొన్నారు. అంటే దీని మీద చాలా సీరియస్ గా సంబంధిత అధికారులు చూడండి, ఇన్ని మండలాలు ప్రధానమైనటువంటి అంటే రాష్ట్రం అంతటా ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన మండలాలు అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి భూ కబ్జాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. సో మరి ఇక దీనిపై రాళ్లపై జగన్ బొమ్మలు తొలగిస్తాం అంటే, ఇంతకు ముందు రాళ్లపై జగన్ బొమ్మలు ఉంటుండే, ఇప్పుడే తొలగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును. అయితే అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి కూడా శిలాఫలకాల మీద తన బొమ్మలు కొంతమంది ఉండొచ్చు కాదు, కానీ భూమిలో ఏవైతే మనకి హద్దులు రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళు, వాటి మీద జగన్మోహన్ రెడ్డి శిల్పం, ఆ అందమైన ముఖాన్ని ఆయన అంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి, అసలు ఆ బొమ్మ అవసరం ఏముందండి? పట్టదారు పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ప్రజలకు మనం విధేయతగా ఉండాలి, ప్రజలకు సేవకులం మనం అని నిజమైనటువంటి ప్రజా సేవకుడుగా ఆయన పనిచేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నీవే కూడా బొమ్మలు వేయించుకొని రైతు పొలాల దగ్గర కూడా, రైతుల పొలాలు వాళ్ళవి, మీ పొలం దగ్గర నా బొమ్మ వేయడం ఎంత సమంజసం అంటారా? దుర్మార్గం కదా. ఏదైనా ఉంటే గిట్టే మీ బొమ్మ ఉండాలి. కానీ అసలు ఆ భూమితో సంబంధం లేని వ్యక్తి, సరే ముఖ్యమంత్రి అవ్వచ్చు కాదు, ముఖ్యమంత్రి అంటే ఒక ప్రధాన సేవకుడు. ఆ సేవకుడు ప్రజల హృదయాలను గెలుచుకోవాలి, కానీ ప్రజల పొలాల్లో, ప్రజల ఇంటి మీద, ప్రజల గోళ్ల మీద నేనే దిక్కు మీకు, నువ్వే మా దిక్కు జగనన్న అంటూ పెట్టడం పరాకాష్ఠకి, అంటే సెల్ఫ్ డబ్బా పిచ్చి పీక్స్ కంటారే ఆ రీతిగా పోయి ప్రజలు ఒక్కసారిగా తిరగబడి అతన్ని తీవ్రంగా డక్అవుట్ చేసి ఓడించారు. సో ఇప్పుడు ఈ భూ కబ్జాల మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇదిగో రాళ్లపై బొమ్మలు కూడా తొలగిస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు ఆంధ్ర ప్రజలారా ఊపిరి పీల్చుకోండి, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పటికే మనకి వచ్చేసాయి, ఇక ముందు రోజుల్లో కూడా స్వర్ణయుగ పాలన మనకు రాబోతుంది. అలనాడు అమరావతి రాజధానిగా చారిత్రక ప్రాంతంలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అని ఇలాంటి రాజులు ఎంతోమంది పరిపాలించారు, మంచి పరిపాలన, సుపరిపాలన అందించారు. అలాగే ఈ ప్రజాప్రభుత్వంలో మంచి సీఎం గారు ఉన్నారు, మంచి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో చక్కగా సమస్యల పరిష్కారానికి మంచి సమయం అనుకూలంగా ఉంది. దట్స్ వై డెఫినెట్లీ శాలిని గారు, నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయటం నిజంగా, గతం ప్రభుత్వం 5 ఏళ్ళు మినహాయిస్తే గతంలో ఆయన 14 ఏళ్ళు చేశారు, ఆయన చాలా పనులు చేశారు. ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఆయన వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజల కోసం ఆయన ఏజ్ను పక్కన పెట్టి పనియే దైవంగా భావిస్తూ వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, ఆ రీతిగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ప్రజల యొక్క మనసును గెలుచుకొని పనిచేస్తున్నారు. అంటే కావాలని ఏదో గెలుచుకోవడం కాదు, ఆయన తత్వమే అది, ప్రజలకు సేవ చేయాలి, ఊపిరిన్నంత వరకు నేను సేవ చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్న కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం గారు వెళ్ళి టన్నుల కొద్ది మాఫియాకి అస్సలు ఆయన చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీజ్ ద షిప్ అని దాన్ని సీజ్ చేయించారు. సో దీన్ని బట్టి ప్రజలకి ఏమాత్రం కష్టాలు రాకూడదు అనేటువంటి మంచి సదుద్దేశంతో, మంచి సంకల్పంతో ప్రజాపాలన దిశగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంది. ఈరోజు అయితే మనం భూ కబ్జాదారుల గురించి చాలా క్లియర్ కట్గా ప్రజలు హర్షించే అంశాన్ని
మనం దీన్ని తెలుసుకున్నాం, డిస్కస్ చేయడం జరిగింది. ఇది శాలిని గారు. ఇది ఈ రోజు ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.